హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ ఆఫ్ఘనీ మండి. మా అన్నయ్యకి ఇంకా బావకి తిండి పోటీ. ఇది వరకు మండి ఛాలెంజ్ లా మా ఇంటికి వీళ్ళు చుట్టాలుగా వచ్చినట్టు ఉట్టికెందుకు ఓనియాలని చెప్పి తిండి పోటీలు పెడుతున్నాము. తిండి పోటీలు పెట్టి పంపిస్తాం అన్నట్టు. పెళ్లికి వచ్చిళ్ళు వాస్తవానికి ఇక్కడికి రాలేదు. పెళ్లి కోసం అని వస్తే ఇటే ఉంచినాం అన్నట్టుగా. ఇటు ఉంచి తిండి పోటీలు పెట్టి పంపిద్దామని చెప్పి తిండి పోటీలు పెడుతున్నాము. అయితే ఇది వరకు మండి ఛాలెంజ్ లా అసలు ఆ మధ్య కాలంలో బావనే ప్రతిదీ విన్ అయితే వచ్చిండు. అయితే చెల్లె తరపున నేను రివెంజ్ తీసుకుంటా బావ మీద అని చెప్పి నా తరపున మండి పోటీల్లో అన్నయ్య గెలిచిండు అనమాట. ఇప్పుడు బావ రివెంజ్ తీసుకోవాలనుకుంటాను బావ మరిది మీద. ఆ రోజు నన్ను ఓడించినావు కదా, ఇప్పుడు అదే మండి ఛాలెంజ్ లో నేను నీ మీద గెలుస్తా అనేసి అంటా ఉన్నాడు. గెలవాలి అనుకున్నా కానీ అసలు గెలవలేకపోయినా. ఆ రోజు ఎందుకో గెలవలేకపోయినా. ఈ రోజు ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలగా మండి బిర్యానీ తినాలి, మండి ఎక్కడ ఓడిపోయినా అక్కడనే గెలవాలని చెప్పి, అంటే మందవాళ్ళు ఓడిపోయినా కానీ దేంతో ఓడిపోయినా అనుకున్నాడు. ఆ మండీలో గెలవాలనుకుంటాడు. మండి రైస్ వచ్చేసి 700 గ్రాములు. దాని మీద కీరా దోశ, క్యారెట్, మంచి బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ నచ్చినాయి. ఇవి కూడా అయిపోవాలి. కీరా దోశ అయిపోవాలి, క్యారెట్ ఇవి కూడా అయిపోవాలి. ఇంకా సూప్ వచ్చింది, చికెన్ అయిపోవాలి, చికెన్ ఇది అయిపోవాలి, సాస్, దానిమ్మ కూడా అయిపోవాలి. చాక్తర్ కొయ్యాలి కాదు, చాక్తర్ ట్విస్ట్ అన్నయ్యనే ట్విస్ట్ పెడతాడు. ఎప్పటికీ బావ రూల్స్ పెడతాడు, బావ ట్విస్టులు పెడతాడు. ఇప్పుడు అన్నయ్యనే ట్విస్ట్ చాక్లెట్ తీసేయబోతాడు. నాకు కొంచెం ఆగమైతది. అయితే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్ని అయిపోవాలి. సూప్ వచ్చింది, ఏదైతే చికెన్ ఉందో జ్యూసీ జ్యూసీ అనమాట, ఆఫ్ఘనీ స్టైల్ అనమాట. అదంతా జ్యూసీ జ్యూసీ ఉంది. సాస్ 350 గ్రాములు ఉన్నది. ఇది 350 గ్రాములు. రైస్ వచ్చేసి 700 గ్రాములు. మైనస్ సాస్ కూడా వచ్చింది. దానిమ్మ తినాలి, అరటి పండు కూడా తినాలన్నమాట. అంటే ఇదేమైనా చెడ్డ తిండి అయినా కానీ ఇవి కొంచెం మనల్ని ఆరోగ్యాన్ని కవర్ చేస్తాయని దానిమ్మ అరటి పండు పెట్టినా అన్నట్టు. అయితే ఏవైతే తిండి పోటీలు ఉంటాయో అవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రోజు చూస్తారు, ఇంకా స్టేటస్ కూడా పెట్టుకుంటా ఉంటారు అనమాట. అయితే వీళ్ళిద్దరు టీవీలో ప్లే చేస్తూ చూస్తారట మా తిండి పోటీలు. ఇక మేమిద్దరం పోటీ తింటాడు. బావతోండి పెడతాడు. ఎక్కడ తండ్రి దొరుకుతాం నాకు తెలిసి కథ అంతా. బావతోండి పెడతాడు. ఫోన్ చేయి చెల్లె ఫోన్ చేయి అని అంటాడట. ఎప్పటికీ నన్ను ఓడించినప్పుడు అలా చెల్లెని ఆగం చేస్తాడు బావ అని ఎప్పటికి బాధపడతాడట. మరి అన్నయ్య నా తరపున కూడా రివెంజ్ తీసుకోబోతున్నాడు. ఇప్పుడు అన్నయ్య మనమే గెలవాలి. బావకు పెద్ద బావ మరిది అనమాట. అంటే మా ఫ్యామిలీలో ఈ పిల్లల గ్యాంగ్ అందరికి ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే బావనే అనమాట. ఎందుకంటే మా సరదాలు, మా సంతోషాలు ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటాడు కాబట్టి అందరికి ఫేవరెట్ పర్సన్ మా ఆయననే అయ్యి ఉంటాడు. అట్లా పెద్ద బావ మరిదితో తిండి పొట్ల ఎవరు గెలుస్తారో ఏందనేది చూద్దాము. వాటర్ రాలేవా? ఎందుకంటే వాటర్ ఏమో ఆధారం. వాటర్ కూడా వచ్చేసి మొత్తం ఏది కూడా మిగలకుండా తినాలి తెలుసు కదా. ఒక్కగానే పీస్లా మొత్తం తినాలి, బొక్క మరి కావాలి. మొత్తం పీస్లో మొత్తం తినాలి, బొక్క కనాలి, అంతే కదా. అన్నయ్య తిండి పోటీలు చూసి ముందర రూల్స్ పెడతాడు. తొండి చేస్తారని ఆయన ఏది మా సిరికి కొంచెం జల్లు అంటది పానం. వీళ్ళిద్దరు సేమ్ హైట్ ఉంటారు, సేమ్ వెయిట్. అంటే మా ఆయన కొంచెం ఎక్కువ ఉంటాడు, 3 కేజీలు ఎక్కువ. 2, 3 స్టార్ట్. ఇది వరకు మండి అయితే ఓన్లీ మండియే పెట్టుకున్నారు అనమాట. అప్పుడు ఫ్రూట్స్, బనానా అట్లాంటివి ఏం లేవు. అన్నయ్య అయితే మొత్తం సూప్ పోసేసిండు. బావా అసలు నీకు ఓటం అంటేనే తెలియని నీకు ఓటమి రుచి చూపెట్టిండు అన్నయ్య. ఇప్పుడు చూద్దాం మరి మా అన్నయ్య విన్ అవుతాడా, బావ విన్ అవుతాడా? ఏం జరుగుతుంది అప్పుడు మయోనీస్ ఉడవాలి, ఉల్లిగడ్డలు ఉడవాలని రోజు పెట్టిండు అప్పుడైతే. ఇప్పుడు కూడా అన్న ఉడవాలి బావా. రథ చట్రపడి మా ఆయన ఎప్పటికీ నా మీద గెలిచుడు కాదు, ఇప్పుడు అన్నయ్య మీద గెలిచి గెలవాలి. పెద్ద బావమరిది మీద అసలే ఇది వరకు ఓడిపోయిన రికార్డు ఉన్నది. ఆ ఓడిపోయిన రికార్డు ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు గెలుపు బాటలు పాయిద్దామని ఎన్నో రోజుల ఎదురు చూడబట్టి శ్రీరా అని ఒకటే ఫోన్లు చేస్తా అంటే ఇప్పటికి వీలైంది వీళ్ళ ఖర్చుడు.
జరుగుతోంది ఈ మండి ఛాలెంజ్ లో? బావా కమాన్ 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 బావా. అన్నయ్య కమాన్. కీరా దోశ క్యారెట్ కూడా తినేసేయాలి. అవునా సార్ టైమర్ స్టార్ట్ చేసిరా? టైమర్ పెట్టిర్రు చేయలేదా? అయ్యో టైమర్ స్టార్ట్ చేసిడు మర్చిపోయారు. కమాన్ కమాన్ కమాన్. రైస్ గట్టిగా మా అన్నయ్య అయితే సూపుడు జోకిండు, మైనస్ సాస్ ని జోకిండు, అరటి పన్ను లాస్ట్ దానిమ్మకాయ కూడా సేమ్ ఉన్నదే పెట్టుకున్నాడు. సేమ్ ఉంటేనే పెట్టుకున్నాడు. అన్నయ్య బాటిల్ వెనకాల పెట్టాను, ఫుడ్ కనబడదు మళ్ళీ. ఇటు వెనకాల పెట్టుకో. బావది ఒకటే బుక్ ఉన్నది, అన్నయ్య మాత్రం ఇంకో 2 బుక్కలు. అన్నయ్య కమన్ పీస్ ఉంది ఇంకా బావది, అంటే అన్నయ్యది కూడా పీస్ ఉంది. అన్నయ్య బావ పీస ముట్టుకోలే, అన్నయ్య పీస్ తిన్నాడు. ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నది అన్నట్టు పరిస్థితి. గెలుపు అవసరం ఇప్పుడు బావకు. లోపల పేగులు ఆగమైన మంచిది అనుకుంటాను. ఆల్రెడీ కడుపులో నేను వేసిన పుల్ల దోశలు 3 ఉన్నాయి. బావ దాన్ని ముంచేసరికి మళ్ళీ టైం అవుతుంది. ఫాస్ట్ సాస్కి అది నంచుకో బావా. మైనస్ చికెన్కి నంచుకో. అన్నయ్య అసలు రైస్ ఫాస్ట్గా రైస్ అప్పుడైతే రైస్ ఫాస్ట్గా పీస్ దగ్గర ఆగిండు. ఈసారి అన్నయ్యనే గెలుపు. చూద్దాం చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే దాని ముందు దానిమ్మ నోరుతోనే ట్విస్ట్ పెట్టిండు అన్నయ్య. ఎట్లుంది బావా? కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బావా ఎట్లుంది బావా ఇది చికెన్ మండి, చికెన్ ఆఫ్ఘనీ మండి ఎట్లుంది బావా? సూపర్. హిందీ సూపర్. పీస్ ఎట్లుంది అన్నయ్య? సూపర్. మైనీస్ ఎట్లుంది అన్నయ్య? లావణ్య కృషి చేస్తాంది శ్రీకాంత్ అన్నయ్య గెలవని బావని మాట్లాడడానికి కృషి చేస్తుంది. ఏమైంది బావ? కానీ కానీ మళ్ళా వదిన వినికి పాపం పోటీ అని అంటివి ఏమైంది సార్? అన్నయ్యది ఇంకా పీసు అన్నయ్య పీస్ అయిపోయింది. కానీ ఏమైంది ఏమైంది? నెమ్మది నేను అన్నయ్య పీస్ దగ్గరికి వచ్చేసిండు. బావా కమాన్ అన్నయ్య నువ్వు కూడా కమాన్. ఎందుకంటే దానిమ్మ ఉన్నది బావది. ఆ దానిమ్మ తినేసరికి నువ్వు ఫాస్ట్ గా బావ దగ్గరికి వచ్చేసేయాలి. మైనీస్ లో పెట్టుకొని తిని బావ ప్లీజ్. అన్నంకే మైనస్ వాడేసిండు అన్నయ్య. ఉన్నది ఉన్నది. అయ్యో నోరుతో ఎట్లా కొరుకుతారో ఏమో దానిమ్మ. అయిపోయింది అన్నయ్యది అయిపోయింది. కానీ లేదు లేదు బొక్కని కూడా నవ్వులేనావు కదా. బొక్క కనబడుతుందా? ఎస్ ఎస్ బొక్కలే మిగిలినాయి బావయ్యి. ఈ టైమర్ ఎందుకు? టైమరు నువ్వైతే కానీ బావు కానీ కానీ ఇప్పుడు చూపడదు, లాస్ట్ చెప్పాలి. ఇంకున్నాయంటాడు బావ అన్నయ్య. ఇది ఖరాబ్ అయింది. ఇంకోటి ఇంకోటి ఖరాబ్ అయింది. గంటగానే కష్టపడి ఇచ్చిన దొరికినాయారా? డోర్ పెట్టు. తొందరగా తింటూనే ఉన్నాడు. అయిపోలేదు. ఇంకో దానిమ్మ తీసుకొచ్చి ఇచ్చేసినాం ఫ్రెష్ది. ఇది ఓకేనా బావా? అది ఓకేనా? అయ్యో పోటీ ఎంతవరకు వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? కానివ్వండి కానివ్వండి.
బావా నన్ను కొరికి తినమంటే అది రాకలే పోవచ్చు. ఒకటే కొరకుడు కొరికి వలుతాడు. ఆ కారంలో వలుతాను ఇది బావ తీయ తీయగా. బావ నేను అన్నయ్య దగ్గరికి వచ్చేసిండు. బావ నోట్లో పోయి నోరెందుకు ఖాళీ ఉంచినావు? అన్నయ్య నువ్వు కానీ ఫస్ట్. ఆహా అన్నయ్యకి ప్రాక్టీస్ ఉన్నట్టున్నది. చాక్ లేకుండా దానిమ్మ టక్కన. బాగా ఒలిసేది ఒలువు నోరుతో నడిపించండి. నోరుతో నడిపి అట్లయితేనే ఫాస్ట్గా తినగలుగుతావు. అలే నువ్వు ఒలుసుకుంటూ ఉండకు. ఫస్ట్ నోటి పని చెప్పి ఒలుసు. నోట్లో పోసుకుంటే ఇటోలు ఫస్ట్ కనండి కనండి. బుక్కు బుక్కు పోసుకో పోసుకో నోట్లో పోసుకో పోసుకో. అట్టి నలకనే పోతాయి. కానండి కానండి. అన్నయ్య మిక్సర్ బుక్కినట్టు బుక్కుతాండు. కానీ బా అయిపోయిందా? కానీ 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 ఈ హోరా హోరీ మండి ఆఫ్ఘనీ మండి పోటీలో ఎవరు విన్నవ్వబోతున్నారు అనేది ఒక్క 2-3 నిమిషాల్లో తెలియబోతున్నది. అన్నయ్య ఇంకా దానిమ్మ ఒలవడం జరుగుతూ ఉంది. బావ మాత్రం గిర్నీని ఫాస్ట్గా మూవ్ చేసి అరటిపండు కట్ చేసి కానీ కానీ బావా అన్నయ్య ఏమవుతాను కానీ కానీ కానీ. మా అన్నయ్య కోసం పాపం బావ కొద్దిగా వెనక పడిపోతాను. కదా అన్నయ్య నీకు ఆయన నాకు మనకి గెలిచాను కానీ ఇప్పుడు నాకు నువ్వు గెలిచినావు. అదేం లేదు, నేను కష్టపడి గెలిచినాం 6 నెలలు బట్టి. లేదు 6 నెలల కింద సిరిగి వెళ్తే ఎప్పటికి సిరిగేచిండు అని ఎప్పటికి అనుకున్నా. ఎప్పుడు బాధపడతావా? అబ్బా నువ్వు మళ్ళీ ఇప్పుడు టూ మచ్గా మళ్ళీ ఎటు మడతాను మెల్లగా గెలిపించిందట. చూస్తాలే అసలు తింటలేడు మెల్లమెల్ల తింటాడు పెట్టుకొని చూసా ఎట్లా తిన్నా చూసినావా? 6 నెలలు అవుతుంది. అన్నయ్య రైస్ వరకు బాగా పోటీ ఇచ్చేసిండు. ఇక టప్పడం పెద్ద బుక్కలు పెట్టేసినాము చికెన్. ఇక అన్నయ్య అయ్యో అంటే అన్నయ్య ఫస్ట్ రైసే అన్నయ్య తడుస్తుంది అనుకున్నాడు అన్నయ్య. అట్లా అయ్యి కొంచెం నర్వస్ అయిపోయిండు. నువ్వు భయపెడతావు కదా ముందు ఫస్ట్. నన్ను చూసిండు, నన్ను చూసుకుంటున్నాడు. అప్పుడు అసలు అందరూ ఎంకరేజ్మెంట్ సిరిగి చేసిండు. అప్పుడు అందరూ సిరికి గెలవాలి కమాన్. ఒక్కసారన్నా బావ మీద వేరే వాళ్ళ గెలుపు ఉండాలని అందరు కృషి చేసిండు. మరి అందరు పట్టుదల ఆ కృషే అన్నయ్యని గెలిపించింది కావచ్చు. ఇప్పుడు మరి లావణ్య నేను ఆల్మోస్ట్ ఎంకరేజ్ చేసినాము కానీ కొంచెం ఎందుకో అన్నయ్య ఈసారి గెలిపిద్దామని మాట్లాడుకున్నట్టున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు. అదనమాట. అంటే అందరు ఇట్లా మీ బావ మీద గెలిచినావు కదా ఎంకేటీవీ మీ బావ కదా అని అడుగుతా ఉన్నారట అన్నయ్యని. అది వరకేమో బాబాయ్ అనేదట నువ్వు ఎంకేటీవీ మినమామో కదా అని అడిగిరట. ఇప్పుడేమో అన్నయ్యని అడుగుతారట ఎంకేటీవీ మీ మినబావ కదా అని. గెలిచినావు అని అంటారట. ఇది మొత్తానికి ఆ టైం వస్తారనుకున్న టైం అసలు మర్చిపోయినాం. నువ్వు కదా మేము అన్నం మీదనే దృష్టి పెడతాం. వాసనకి అది ఎట్లా తినాలి నేను చేతిలో పట్టుకున్నా అసలు టైం వస్తుందని నేను అది మర్చిపోయింది. అది ముంగట ఉన్నది అసలు ఎంత టైంలో తింటారు ఏందనేది తెలుసుకుందామని మంచి అనిపించింది. ఇంత ఇంకొచ్చే తింటే అనిపిస్తుంది కానీ ఇంత చాలన్నట్టు. ఎక్కువ పూర్తిగా బాగా తింటే కూడా కడుపు బాగా ఫిట్ అవుతుంది. కడుపు నొయ్యకుండా మంచిగా కిలో కరెక్ట్ గా అంటే అది చికెన్ పీసు ఇది కలిపితేనే కిలో. మళ్ళీ ఇంకా దానిమ్మ ఉన్న అరటిపండు కలిపితే మళ్ళీ ఇంకా 1/2 కిలో 1/4 కిలో అవుతుంది. అవును. కాకపోతే బాబా ఈ మండి థీమ్ అనేది కింద కూర్చొని టేబుల్ల మీద పళ్ళాలు పెట్టి అట్లా ఎందుకు సెట్ చేసి ఉంటారు? ఎక్కువ తిండి ఎక్కువ మటన్ ఏమో అందరిగా ఒక ప్లేట్ తినాలని ఎవరైనా మిగులుతా. ఇప్పుడు నేను తినగా మిగిలింది అనుకో ఒకటే వారెత్తారు. అట్లా అని చెప్పి అందరూ ఒకటి దాన్ని తిన్నా అనుకో వాళ్ళ తర్వాత ఇంకోళ్ళు కలిసి తింటూనే ఉంటారు. మనం అట్లా ఎంగిలి మంగళాలని చూస్తాం కదా బాబా. మనం ఒకటే పళ్ళెంలో అందరు తినడానికి అంటే బాగా ఆలోచిస్తారు. పళ్ళెం వాళ్ళకే కావాలి వాళ్ళకే కావాలి అట్లా. మళ్ళా మా ఆయనకు బయట పోయి అక్కడ రెస్టారెంట్ లో తినడం కానీ అట్లా ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా దప్పన వెరైటీ ఫుడ్ తినాలని బయట ఫుడ్ బాగానే ఇష్టం. కాకపోతే ఇంటికి తెచ్చుకొని ఎందుకంటే నేను ఎందుకంటే బయట ఫుడ్ తింటా అని ఎప్పుడు ఇంట్లోనే తిన్నట్టు బయట ఫుడ్ కాదు కదా అది.
బయట తెచ్చుకొని ఇంట తిన్నప్పుడు ఇంట ఫుడ్డే కదా అది ఇంట ఫుడ్డే అది ఏమనిపించింది అన్నయ్య ఏమనిపించింది? మంచిగా అనిపించింది కానీ కొంచెం రాత్రి కొంచెం వాంతి వచ్చే వరకు కడుపు నిన్న కళ్ళు తాగిండు కడుపు పిచ్చి పిడక్కమని కక్కిండు అది ఇప్పుడు ఎఫెక్ట్ వచ్చేట్టున్నది దానికి పడిపోయాను నాకు వచ్చిన ఎట్లా మళ్ళీ ఎట్లా లాస్ట్ వచ్చిన మళ్ళీ ఏంటంటే బాగా నాకు బాగా గెలిచిండు. లేదు నేనే గెలిచిన నువ్వు నన్ను గెలిపించలేదు మెల్లమెల్ల నేను గెలిపించిన ఈ 6 నెలలు వెయిటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వీలైంది ఈ మండి తిండి పోటీ పెట్టుకున్నాడు. ఎప్పుడప్పుడు ఏదైతే ఆ గెలుపు ఉన్నదో అన్నయ్య గెలుపుని తూడిపేసి నా గెలుపు రాసుకోవాలని ఎన్నో రోజుల నుంచి బాగా వెయిటింగ్ అదే మండి పెట్టుకున్నాం వల్ల అదే మండి ఎక్కడ మండి బిర్యానీ ఓడిపోయినా అంటే 100 మంది ఓడిపోయినా కానీ అదే అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను అది ఇక్కడ మండి బిర్యానీ మీద ఓడిపోయినా కాబట్టి మండి బిర్యానీ మీద గెలిచి నిర్మించుకోవాలనుకున్నా. అంటే అప్పటికి నాకు తిండి మంచిగా ప్రాక్టీస్ బాగా అయింది కాకపోతే ఎక్కువ తింటున్నా. బావ ఇప్పుడు ఈ కారం స్పైసీగా చికెన్ మండి ఇదంతా తిన్నాక దానిమ్మ అవంతా ఒలుసుకొని మళ్ళీ చాకొద్దన్నాడు అన్నయ్య. ఎట్లా అనిపించింది ఆ దానిమ్మ కొరికి ఒలుసుకొని తినడు? ఇక తనకు కూడా అట్లనే ఉన్నది కదా అందుకని నాకు ఏమనిపించలే. అంటే తను చేస్తాడు తను ఎట్లా చేస్తాను అట్లా చేద్దాం కావాలంటే దానిమ్మ తినంగా నేను కావాలి చూసి తింటా టగరా తింటా అని అనుకున్నా. అయితే నాకు ఒకటైతే గుర్తుకొచ్చింది, చాక్ అవైలబుల్ లేనప్పుడు ఎప్పుడైనా ట్రైన్లోనో బస్సులోనో పోతా అంటే కొరికి ఒలుసుకొని తింటాను చూడ అది అట్లా గుర్తుకొచ్చింది కదా. అప్పుడు కొరుక్కొని తినాం ఎందుకంటే పక్క పంటలు చూస్తాను చిగురికి కొంచెం పక్క పంట ముఖం పెడతాం జర ఇట్లా తెలియకుండా ఇలా చూసాలని మస్తు ట్రై చేస్తాం అటు ట్రై చేస్తాం అసలు కాదు అది మంచిగా కొరుక్కొని తింటే ఎంత మంచిగా ఉన్నది టగడ కచ్చే పోతేనే కొంచెం ఆ చాక్ గడక రావాలి మళ్ళీ అది జరి దాగా ఉంటుంది. ఇదండి మండి ఛాలెంజ్ లో ఎట్టకెలకు మా ఆయననే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మా వదిన మరదలతో తిండి పోటీ ఉంటారు అంటే ఇప్పుడు బావ మరదలు పెట్టుకున్నారు, బావ విన్ అయ్యిండు. మేము వదిన మరదలలో మరి ఎవరు గెలుస్తారు మరదలు గెలుస్తారు చూడండి తప్పకుండా వస్తుంది ఆ వీడియో తప్పకుండా వస్తుంది చూద్దాం. ఇక ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.